హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే తాటి రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తాటికాయల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. తాటికాయల్లో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల దగ్గు, జలుబు లాంటివి రాకుండా చేస్తుంది. అంతేకాకుండా శరీరం వేడి చేయకుండా చలువ చేస్తుంది. ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే తాటికాయలు దొరికితే మాత్రం వదిలిపెట్టకుండా తప్పనిసరిగా ఇలా తాటి రొట్టెను తయారు చేసుకోండి. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ను ఓకే చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తాటి రొట్టె తయారీ కోసం బాగా మగ్గిన ఒక తాటికాయను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. తాటికాయ బాగా ముగ్గితే ఇలా మెత్తగా ఉంటుంది. తాటికాయను మొత్తం అంతా కూడా ఈ విధంగా పగలగొట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పైన ఉన్న తొక్క ఈజీగా ఊడొచ్చేస్తుంది. దాదాపుగా ప్రతి తాటికాయలోని 3 టెంకలుంటాయి. ఇప్పుడు వీటి పైన తొక్కను తీసేసుకుందాం. తాటి చెట్టు మనకు అన్ని కాలాల్లో కూడా చాలా మేలు చేస్తుంది. వేసవికాలంలో తాటి ముంజలు, వర్షాకాలంలో తాటికాయలు, అలాగే శీతాకాలంలో తేగలనిచ్చి సంవత్సరం అంతా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడే మనకు మంచి సువాసన వచ్చేస్తుంటుంది. అందరింట్లో ఉల్లిపాయ తురుముకునేది ఉంటుంది కాబట్టి దీనితో తీసుకున్నట్లయితే పీసు రాకుండా గుజ్జు మాత్రమే వస్తుంది. పాతకాలంలో అయితే ఒక పెద్ద పంగలకర్ర తీసుకుని దానికి వలలాగా తాటినారతో కట్టేవారు. వలకేసి రుద్దితే టెంకల నుండి గుజ్జు ఈజీగా వచ్చేసేది. చూడండి, టెంకల నుండి పీసు రాకుండా గుజ్జు మాత్రమే సెపరేట్ అయింది. ఈ తాటి గుజ్జునే తాటి పీసు అని కూడా అంటారు. ఈ గుజ్జుతోనే తాటి తండలు కూడా తయారు చేస్తారు. ఒక తాటికాయకు 1 కప్పు గుజ్జు వరకు వచ్చింది. దీనిలోకి కప్పులో 3 వంతుల బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న బెల్లం ముక్కలు లేకుండా ఈ గుజ్జులో బాగా కలిసిపోయేలా చూసుకోవాలి. బెల్లం ఈ గుజ్జులో కలిసిపోయిన తర్వాత 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత 1 కప్పు బియ్యం రవ్వ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కాస్త పలుచగా ఉన్నట్లయితే మరో 1/2 కప్పు వరకు రవ్వ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల రవ్వ సాఫ్ట్గా అవుతుంది. అరగంట గడిచిన తర్వాత స్టవ్ మీద గిన్నెలో 2 స్పూన్ల నూనె వేసుకుని అది కాస్త హీట్ అయిన తర్వాత మనం నానబెట్టుకుని ఉంచుకున్న తాటి గుజ్జును రొట్టెలా వేసుకోవాలి. పైన అంతా కూడా సమానంగా ఉండేలా చూసుకోండి. దీనిపైన మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాలనివ్వాలి. అన్ని వైపులా బాగా కాలిన తర్వాత బయటకు తీసేసుకోవాలి. చూడండి, అక్కడక్కడ మాడినట్టుగా వచ్చింది కదా. ఇలా వస్తేనే తాటి రొట్టె మరింత రుచిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా కండ్రగా ఉంటుంది. చల్లారి గట్టిపడిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది. మీకు వీలైతే ఈ రొట్టెను మూకుడిలో వేసుకుని పై భాగంలో అరిటాకు పరుచుకుని పైన నుప్పులు వేసుకుని కాల్చుకున్నట్లయితే మరింత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.